తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ పాఠకులారా, మరి గత సంచికలో 6వ ఎపిసోడ్లో నేను మీకు ఈ క్రొత్త నిబంధన క్యానాన్ గురించి తెలియజేస్తూ, ఈ క్రొత్త నిబంధన క్యానాన్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏమిటని చెప్పి తెలియజేస్తూ, ప్రభు అయిన క్రీస్తు వారు మరి ఈ లోకానికి అవతరించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రుల మాట ప్రకారము వారికి సేవ చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ నివసించి జీవించి, ఆ తదుపరి 3 సంవత్సరాలు మరి పరలోక తండ్రి అయిన మరి యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారము, తండ్రి కోరిక ప్రకారము తను ఏ పని మీద అయితే భూలోకానికి వచ్చాడో ఆ పనిని నెరవేర్చడానికి ఆ 3 సంవత్సరాలు అనేక అద్భుత కార్యాలు, మరి తండ్రి నియమించిన నిబంధనలు అవన్నీ కూడా తెలియజేస్తూ ఆ 3 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 3 సంవత్సరాల్లోనే తన పనిని ముగించుకొని మరి మరణ పునరుత్థానాలు అవటం, శిష్యులు కనబడటం, ఆరోహణమై వెళ్ళిపోవటం, 6 మాసాల్లోనే మరి ఈ సంఘాన్ని స్థాపించడం, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడం, తన 12 మంది శిష్యులను కూడా భూలోకమంతటి కూడా సువార్త ప్రచార నిమిత్తము పంపించడము, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఈయన 1945-90 సంవత్సరాల ప్రాంతంలో అపోస్తులుడైన యోహాను గారు మరణించడం జరిగింది. మరణించి మరి యోహాను గారు మరణం చాలా భయంకరమైనటువంటి మరణం. నూనెలో ఏమిచ్చినప్పుడు చంపడానికి బాగా సలసల కాగుతున్న నూనెలో పడేసి ఆయన ఏపుతుంటే ఆయన మరణించకపోతే అప్పుడు ఆయనకి తీసుకెళ్ళి ఈ సగం కాలినటువంటి శరీరాన్ని, నల్లగా మాడిపోయినటువంటి శరీరాన్ని పద్మాసు ద్వీపంలో పడేయండి. అక్కడ మరి జంతువులు, కుక్కలు ఏవోటి, అక్కడ క్రూర మృగాలు అవి ఏవోటి పీక్కు తింటాయి, అక్కడ చనిపోతాడని వదిలేసారు. ఏంటంటే పద్మాసు ద్వీపంలో వేస్తారు. ఆ పద్మాసు ద్వీపంలో ప్రభువారు దర్శన నిమిత్తం కనబడి యోహానుకి ప్రకటన గ్రంథం రాయమని అవన్నీ కూడా చెప్పి చూపించి, మరి అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే సమయానికి తన శరీరం అంతా కూడా మామూలు శరీరం అయిపోయి బాగుపడి మరలా తిరిగి మరి ఆ ప్రకటన గ్రంథాన్ని రచించడం, ఆ యోహాను 3 పత్రికలు రచించడం అనేది మనకి తెలుసు. ఆయన మరణించాడు. క్రీస్తు శకం 200 సంవత్సరాలు నుండి 300 వరకు గోష్ఠిక సువార్తలు అనేవి వచ్చాయి, రాయబడ్డాయి. క్రీస్తు శకం 300 నుంచి 400 వరకు దాదాపు 27 పుస్తకాలు క్రొత్త నిబంధనవి సుమారు 367 ప్రాంతంలో చేర్చబడ్డాయి. క్రీస్తు శకం 367 ప్రాంతంలో ఈ గోష్ఠిక సువార్తలైనటువంటి క్రొత్త నిబంధనకు చెందినటువంటి 27 పుస్తకాలు చేర్చబడ్డాయి అని బైబిల్ చరిత్రకారులు తెలియజేస్తున్నారు. క్రీస్తు శకం 240 సంవత్సరంలో అలెగ్జాండ్రియాకు చెందిన చరిత్రకారుడు మరియు వేదవేత్త అయినటువంటి ఆరిజన్ 27 పుస్తకాలు గల క్రొత్త నిబంధనను లేఖనముగా క్రైస్తవులు గుర్తించినారని వ్రాశారు. అంటే 3వ శతాబ్దానికి ముందే క్రొత్త నిబంధన క్యానన్ సిద్ధపరచబడింది. ఆ తదుపరి అలెగ్జాండ్రియాకు చెందిన అథానియస్ కూడా క్రీస్తు శకం 367లో ఇప్పుడున్న నూతన నిబంధన వంటి మొట్టమొదటి క్రొత్త నిబంధన పుస్తకాల జాబితానే ఇచ్చాడు. ఆ సమయంలో అతడు సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలలో క్రొత్త నిబంధన క్యానాన్ని తెలియజేశాడు. కొత్త నిబంధన పుస్తకాలను గురించి రాయడం శ్రమతో కూడినది కాదు. ఈ కొత్త నిబంధనలో ఉన్నవి ఏమిటంటే పుస్తకాలు, అవి 4 సువార్తలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు. ఈ 4 సువార్తల తర్వాత అపోస్తుల కార్యాలు ఉంటాయి. అపోస్తుల కార్యాలు మరియు పత్రికలు. ఈ పత్రికలు ఏమిటాయంటే యాకోబులు 1, పేతురు 2 పత్రికలు, యోహానువి 3 పత్రికలు, పౌలువి 14 పత్రికలు ఉంటాయి. మరియు యూదా 1, ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారులు
సంఘ పితరులు వారి మాటల్లోనే వ్రాతల్లోనే ఇదే జాబితా కాడ ఇవే ఉన్నాయి కొత్త నిబంధనలో, ఇంకేమి చేర్చబడలేదని చెప్పేసి చెప్పారు. ఎవరైతే సెయింట్ జ్యూరమ్, సెయింట్ అగస్టిన్, పోలికార్ప్, క్లెమెంట్, జస్టిస్ మార్టియర్, ఇరినేసియస్, ఇగ్నేసియస్ మొదలగు వారందరూ కూడా నొక్కి వక్కాణించారంటే ఖచ్చితంగా ఇవే ఇక ప్రామాణికం. కొత్త నిబంధనలో ఇప్పుడున్నటువంటి ఇవే ప్రామాణికం అని ఆ సత్యాన్ని తెలియజేశారు. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి ఈ భూలోకంలో మనకు బైబుల్ అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథం, మనకు అతి పరిశుద్ధ గ్రంథం. మనలను పరలోక రాజ్య వారసులను చేయడానికి మార్గదర్శకము అతి ముఖ్య సాధనమైన గ్రంథం అని మనం భావించాలి. కాబట్టి దీనితో సాటి గలది, పోటీ గలది ఇంతవరకు ప్రపంచంలో రాలేదు. బైబిల్ని నమ్ముకున్నటువంటి వాడు చరిత్రలో చనిపోయినట్లు మనకి ఎక్కడెక్కడ కనబడదు. బైబిల్ అంటే మార్గదర్శకం, దేవుడు మానవునికి మార్గదర్శకంగా చూపించేటువంటి వాక్యాలు అవి, మాటలు అవి. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బైబిల్ అనేది ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది గ్రంథం. ఇది ఒక మరో మనుష్యావతారం. బైబిల్ అనేది కంటికి మనుష్యావతారం కనిపిస్తుంది, కానీ ముద్రాక్షరాలతో అక్షరాలతో కనిపించేటువంటి మరొక మనుష్యావతారం లాంటిది. అక్కడ క్రీస్తు మనుష్య దేహంలో దైవ సాన్నిధ్యం ఉంది, ఇక్కడ ఒక దేహం కప్పివేస్తుంది, ఇక్కడ ముద్రాక్షరాలు దేవుని కప్పివేస్తాయి. కాబట్టి దైవ వాక్యే క్రీస్తు, దేవుని వాక్యే క్రీస్తు. అదేవిధంగా దైవ గ్రంథం కూడా ఆ దైవ వాక్యమే దేహం ధరించి మన మధ్యన నివసించిందని చెప్తాం. ఎలా చెప్తామయ్యా అంటే వాక్యానుసారంగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేనని చెప్తున్నాం. మరి 14వ వచనంలో ఆ వాక్యమే మానవుని కాపాడటానికి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించింది, మన మధ్య ఏ రూపేణ వచ్చింది. ఒక మానవుడు జన్మించాలంటే ఇదిగో స్త్రీ గర్భాన జన్మించాలి. పెండ్లి అయిన తర్వాత మరి పురుషుల దాంపత్య జీవితం వలన మరి వీరిద్దరికి కలగబోయేదే మనుష్య జననం. ఇది ఒక రీసైక్లింగ్ లాంటిది. సృష్టి దేవుడు ఒకసారి చేసి వదిలిపెట్టాడు, అవ్వ ఆదామును చేశాడు. ఆదాము కొరకు అవ్వను సృష్టించాడు, కానీ అవ్వ కొరకు ఆదాముని సృష్టించాల. మగవాని కొరకు స్త్రీకి తోడుగా ఉంటుంది. ఆదాము మరి ఒంటరిగా ఉండటం ఇష్టం లేక సాటి అయిన తోడు సహాయం కలిగించేద్దన్నది మరి ఆ రోజుల్లోనే ఆదాముకి గాఢ నిద్ర రప్పించి, ఇప్పుడు గాఢ నిద్ర రావాలంటే ఏంటంటే మత్తు ఇంజక్షన్ ఇస్తున్నారు. ఒక ఆపరేషన్ చేయాలంటే మత్తు మందు ఇస్తున్నారు. మత్తు మందు ఇస్తే అతనికి ఏవి కూడా తెలియదు, అప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. మరి ఆ రోజుల్లోనే దేవుడు ఆదాముకి గాఢ నిద్ర రప్పించి ఒక ఎముకల్లోంచి, ఒక పక్కన ఎముకలోంచి ఒక ఎముక తీసి అవ్వని తయారు చేస్తాడు. అంతేగాని మళ్ళీ ఒక మట్టి ముద్ద తీసుకుని ఆ మట్టి ముద్దను అటు ఇటు చేసి ఆదామును చేసినట్లు అవ్వనే ఇంకొక మట్టి ముద్దతో చేయలే, పక్కటి ఎముక నుంచి తీసి అవ్వనే చేశాడు. అందుకని నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరువు నుంచి తీయబడింది కాబట్టి నారీ అనబడిందని చెప్పి సాదా అంటాడు. కాబట్టి స్త్రీ, ఆ తర్వాత సృష్టి రీసైక్లింగ్ జరగాలంటే అప్పుడు స్త్రీ పురుషుల కలకిందతో ఈ సృష్టి జరగాలి, శిశువు పుట్టాలి. అయితే ఇక్కడ కన్యక గర్భము ధరించి కుమారుని కనెను. కన్యక అంటే పెండ్లి కానటువంటి స్త్రీ గర్భం ధరించింది. ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ వల్ల సాధ్యమైందని. భార్యాభర్తలు కలవకోకుండానే మరి ఇక్కడ శిశువు జన్మించాడు పరిశుద్ధాత్మ వల్ల కన్యమరియ గర్భములో. ఈ వాక్యం ఎక్కడికి వచ్చింది? కన్యమరియ గర్భంలోకి వచ్చింది. గర్భంలోకి వచ్చి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా తన సమయం వచ్చింది కాబట్టి
మరి మానవుని కాపాడటానికి తన ప్రణాళిక ప్రకారము యేసు ప్రభువుగా, యేసు క్రీస్తుగా ఉద్భవించాడు. మరి ధర్మశాస్త్రాన్ని మేరకొన్నట్లు యోసేపు గారిని, జోసెఫ్ గారిని భర్తగా తోడుగా ఇచ్చారు సమాజానికి మరి తెలియజేయటానికి. ఆయనను పెంచిన తండ్రి అయ్యాడు, సాకుడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడేమో ఆత్మీయ తండ్రి, ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి అయ్యాడు. ఆ తండ్రి యొక్క పని ఏమిటంటే తను ఎంతో కష్టపడి ఎంతో ముద్దుగా చక్కగా చేసుకున్నటువంటి మట్టి ముద్ద ఆదాము తన కోరికలో చేసుకున్నాడు. సృష్టినంతటిని ఏలటానికి అని చెప్పేసి అధికారాన్ని ఇచ్చాడు. మరి ఆదాము మోసపోయాడు, సైతాను చేతిలో చిక్కుకున్నాడు, పాపంలో పడిపోయాడు. ఏమిటి పాపం? ఏం చేశాడు ఆయన పాపం అంటే? మరి దేవుడు చెప్పాడు, ఆయన మాట వినలా. మాట వినకపోవడమే పాపం ఇక్కడ, చేయొద్దన్న పని చేయటమే పాపం ఇక్కడ. మరి అలాంటి పాపానికి ఆయన దేవుడు అబద్ధం వాడు కాడు, నీతి తప్పువాడు కాడు అన్నట్లుగా తను ఎంతో ప్రేమగా చేసుకున్నటువంటి మరి ఆదాముని బయటికి తోలేస్తాడు, శిక్షిస్తాడు. నువ్వు కష్టపడు, చెమటొచ్చి పండిస్తే నీ భూమి నీకు పండుతుంది, కష్టపడు ఓ అని అక్కడ మరి ఏదైనా తోటలో మరి అక్కడ ఖడ్గజ్వాలని, కేరుబు స్వరూపుల్ని మళ్ళీ రాకుండా చేశారు. చూడండి, అంతక్రితం అంతా దేవదూతల్లాగా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు లేదు, ఏమీ తెలియదు, వస్త్రాలు కట్టుకోలేదు దేవదూతలు. మరి ఆకలి దప్పుడు తెలియదు, కష్ట నష్టము తెలియదు. సమస్తము సృష్టి, సమస్తము ఆకుకూరలు, పండ్లు, క్రోమృగాలు అన్నీ తయారైపోయి, అన్నీ తయారు చేసిన తర్వాతే మానవుని తయారు చేశాడు తన రూపంలో. చేసి 1000 మంది ఇచ్చాడు, అన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు, అన్నీ చేశాడు. కానీ అక్కడ ఏమైంది? ఏదేను తోటలో ఏమైంది? ఏదేను తోటలు ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఏదేను తోట ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. చూసారా? చెడు ఆదాము మాట తప్పు పాపం చేశాడు. చేసి గడ 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 ఒరిగిపోతా చెట్ల ఆకులు చుట్టుకుని దాక్కున్నాడు. అయ్యా ప్రభువా, తండ్రి, నాన్న, నీ మాట తప్పాను, నాకేంటో ఇప్పుడు సిగ్గుగా ఉంది, వస్త్రాలు మరి కట్టుకోవాలనిపిస్తుంది, ఆకులు చుట్టుకున్నానని చెప్పి ఆదానాన్ని పిలిచాడా? దేవుడు వచ్చాడు. వచ్చి తెలిసిపోయింది, ఆదాము 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 నువ్వు ఎక్కడున్నావు? ఏదేను తోటలు ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. గడగడ గడగడలాడుకుంటూ వచ్చారు. జరిగిందంతా తెలుసుకున్నాడు, చేశాడు. సైతాన్ని వికటట్ట కాసం చేసింది. నాదే గెలుపు, నేనే గెలిచాను, నేను అనుకున్నది సాధించాను, ఇక చూస్తా, నా ప్రతాపాన్ని చూపిస్తా అని చెప్పేసి అనుకుని మరి ఆ సైతాను గ్రూప్ అంతా మరి ఎంత పండగ చేసుకుని ఉంటాయో, మరి ఎంత ఆహ్లాదం పొంది ఉంటాయో మరి వాడు చేసినటువంటి పని. కాబట్టి ఆ చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి మానవుడు మళ్ళీ రక్షించుకోవాలని తర్వాత దేవుడు బాధపడ్డాడు. నా చేతులతో చేసుకున్నాను, అల్లారి ముద్దుగా చక్కగా పెంచాను, నా రూపంలో చేసుకున్నాను, నా బిడ్డని చేతులారా బయటికి పంపించాను అని తప్పిపోయిన కుమారుడిని వెతికి రక్షించడానికి, తప్పిపోయిన గొర్రెల్ని ఎతికి కాపాడటానికి పని ఆ దేవుడే. మరి సాక్షాత్తుగా వాక్యమైనటువంటి దేవుడే కన్యని ముందుగానే మరి ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకుని పరిశుద్ధమైనటువంటి కన్యక గర్భంలో ప్రవేశించి ఆయన ఈ భూలోకానికి అవతరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ప్రణాళిక. మానవుడి కోసమే దేవుడు దిగొచ్చాడు. సాధారణంగా దేవుడు ఎక్కడ ఉంటాడో ఎత్తుకుంటూ మనం వెళ్ళాలి, కానీ దేవుడే మన కోసం దిగి వచ్చాడు.
దిగి వచ్చి మరి ఆ మానవ ఆ దేహమే ప్రాయశ్చిత్తంగా క్రయధనంగా, ఆ క్రయధనం ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ఒకడు అప్పు ఉన్నాడు అనుకోండి, అప్పులు ఇచ్చినవాడు, అప్పు ఇచ్చినవాడు మరి ఇంటికి వచ్చి పక్కన గోలగోల చేసి నా అప్పు కడతావా చేస్తావా అని కుండలో గిండెలు బయట పడేస్తాం డామ్ డీమ్ అని చేస్తున్నాడు అనుకో, పక్కంటాడు వచ్చి ఏమిటయా కడతాడు ఎక్కడ పోతాడు, నువ్వేంటంటే అల్లరి చేస్తున్నావు గొడవ చేస్తున్నావు అంటే నీకేంటే బాధ, నువ్వు కడతావా కట్టు అని అన్నాడు అనుకోండి, సరే నేను కడతాను నువ్వు వదిలిపెట్టే, నీ బాకీ అంతా చెప్పి నేను కట్టేస్తాను అని చెప్పి అన్నాడు అనుకోండి, పక్కన ఆయన వదిలేస్తాడు, కట్టు నువ్వు అంటాడు. అదే జరిగింది ఇక్కడ, అదే జరిగింది. ఆ మనిషికి బదులు నా రక్తాన్ని ఇస్తాను, నా రక్తాన్ని చిందిస్తాను, నా ప్రాణం పెడతాను అని చెప్పేసి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పోసి మానవుని రక్షించాడు, కాపాడాడు. మరణాన్ని జయించాడు. ఒక మరణాన్ని కాపాడటానికి సిలువలో మళ్ళీ ఆయన మరణం అయిపోయి ఆ మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి ఆయన బ్రతికి లేచి శిష్యులు కనబడి చేశాడు. ఆ చేసిందంతా కూడా మళ్ళీ బైబుల్ రూపంలో, పుస్తక రూపంలో, ఈ పుస్తక రూపంలో ఆ క్రియలన్నీ కూడా ఉన్నాయి. ఈ బైబుల్ అంటే యేసు ప్రభువే, దేవుడే. మరి రచయితల యొక్క తలలోకి మస్తిష్కంలోకి వెళ్ళి మళ్ళీ ఆ వాక్యాలన్నీ కూడా మరి పుస్తక రూపంలో వచ్చి ఈ బైబుల్ ఏర్పాటు అవడం అనేది జరిగింది. ఆ దైవ వాక్కు రచయితల ఉదరంలో, మస్తిష్కంలో, మనసులో రూపం దాల్చి దివ్య గ్రంథమై వెలువడింది. అదే దివ్య గ్రంథం. దివ్య గ్రంథ పూజితం. ఆ గ్రంథాన్ని పూజించాలి. దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు. దైవ వాక్యాలు దానిలో ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కొందరు భక్తులను ప్రేరేపించింది, దివ్య గ్రంథాలను వ్రాయించింది అనుకున్నాం కదా. కనుక తాను వ్రాయించిన దివ్య గ్రంథంలో ఆత్మ నివసిస్తూ ఉంటుంది. ఈ బైబిల్లో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ నివసిస్తుంది. ఈ ఆత్మ ప్రేరణం సహకారం అనేది మనకు బైబిల్ అర్థం చేసుకోలేము. బైబిల్ చదవాలంటే ఊరికిన చదివి ఏం అర్థం కాదు. పరిశుద్ధాత్మను పొందాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. దేహమే దేవాలయం. దేవుడు మన హృదయంలోకి రావడానికి మరి ఏం కావాలంటే దేహంలోకి రావాలంటే దేవాలయం ఇది. ఆయన నివసించాలంటే హృదయం అనేటువంటి తలుపు దగ్గర దేవుడు ఎప్పుడు నివసించి కొడుతున్నాడు. అమ్మా నీ హృదయం నాకు, అయ్యా నీ హృదయం నాకు ఇయ్యి, నేను వస్తాను. నీ హృదయం నాకు నేను వస్తానంటే నువ్వు గుడికి రా, నా వాక్యం విను, నా మాటలు విను, నువ్వు చర్చికి రా, నువ్వు ప్రార్థన చేసుకో, నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటో నాకు చెప్పు అని చెప్పేసి ఆయన హృదయమన్నెడు తలుపు దొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు దొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పరునివ్వాలే నిలుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడు కాడు రాక్షకుడు ప్రాణ స్నేహితుడు, ఎంతసేపు నిలువ పెట్టి ఏపింతురతని ఆత ఎంత దయచే పిలుచుచుండే ఇప్పుడు మనలను. కాబట్టి గుడికి రమ్మన్నాడు, వాక్యం వినమన్నాడు, నీ హృదయాన్ని తెరువు, నీలో నేను నివసిస్తాను అని చెప్పేసి చెప్తుంటే మనం ఏంటి, మన పనుల చేత ఇప్పుడు కాదు, గుడికి లేదు కూడా ఏదైనా వాక్యం అంతా అయిపోయినాక గుడికి ఆ పాస్టర్ గారికో లేకపోతే స్వాముల వారికో అటెండెన్స్ వేయించుకుంటే నేను కానీ గుడికి వచ్చానయ్యా అని చెప్పడానికి ఆ కారులోకి వెళ్ళి ఆమెనంట. బైబిల్ చదివేటప్పుడు ఉండవు, ప్రసంగం చెప్పేటప్పుడు ఉండవు,
ఇతరులు తన జీవితంలో యేసు ప్రభువును నమ్ముకుంటే మరి ఎలాంటి కష్టాలు తీరిపోయి తన జీవితం బాగుపడిందో వాళ్ళు ప్రత్యక్ష సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యాలు చెప్పేటప్పుడు మనం ఉండం. తర్వాత దివ్య సప్రసాదం తీసుకునేటప్పుడు మనం ఉండం. దివ్య సప్రసాదం అంటే రొట్టె ద్రాక్షారసం అవి తీసుకోం. ఆఖరికి వచ్చి బయట ఎక్కడో నుంచుంటాం. ఏదంటే ఖాళీ లేదు, గుడిలో ఖాళీ లేదు, చర్చిలో ఖాళీ లేదు. అయ్యగారికి దండం పెట్టేసి ఆహా బడా మంచి దోసుడా, మంచి భక్తుడా అని అనుకుంటారేమో అని ఆఖరిలో ఒక నమస్కారం పెడతారు. అయ్యగారు స్తోత్రం అయ్యా, వందనాలు అయ్యా, ఫాదర్ అయితే గుడ్ మార్నింగ్ ఫాదర్, గుడ్ మార్నింగ్ ఫాదర్, మంచిది మంచిది, వాళ్ళకన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడు వచ్చావో, ఎక్కడ ఉంటున్నావో, వింటున్నావో లేదో అన్నీ తెలుసు. నిన్న ఆయన అంటానికి అధికారం ఏముంది? అది నీ సొంత విషయం. నిన్న ఏడాలో నువ్వు బ్రతుకుతావు, ఇంతే నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతుకుతావు అంటే శరీరంగా బ్రతకటం కదా, ఆత్మీయంగా. ఆత్మీయ ఆహారం కావాలి. ఆ జీవాహారం కోసం మనం వెళ్తున్నాం. ఆదివారం చర్చికి ఎందుకు వెళ్తున్నాం, గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే జీవాహారం, వాక్యం అనేటువంటి ఆహారం ఆరగించడానికి వెళ్తున్నాం. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాకి వెళ్తున్నాం. మరి ఎన్ని మానేస్తాం? ప్రభు పిలుస్తున్నాడు, జీవాహారం, ఇది జీవాహారం, క్రీస్తు ప్రభు ఇచ్చిన మధురాహారం. ఆ జీవాహారాన్ని పొందాలి, వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అప్పుడు కానీ మనలో లోపాలు కనిపిస్తాయి. మనం ఏలైతే చూపిస్తున్నామే దాన్ని 4 ఏళ్ళు ఇరిసి మళ్ళీ మనకు మనిషి దేవుని ఇట్లా చూపిస్తాడే, రే ఇదిగో నువ్వు ఆడితే ఏం చూపిస్తున్నావు, ఆ తప్పు ఇదో నీవులో ఇంట్లో చూసుకో అని 4 ఏళ్ళు మడిసి దేవుడు వెనక మనకు చూపిస్తాడు. అది తప్పులు కనపడతాయి. బైబిల్ చదువుతున్నా, బైబిల్ వాక్యం వింటున్నా, కళ్ళు మోసుకుని దేవుని ప్రార్థన చేస్తున్నా. కాబట్టి ఇవన్నీ మనకి జరగాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆత్మ ప్రేరణ పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం కావాలి. పరిశుద్ధాత్మ అనుగ్రహం అనేది మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. బైబిల్ను ఆసక్తితో చదివి అర్థం చేసుకోవాలని ఈ ఆత్మని వేడుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ మనకు బైబిల్ అర్థం కాదు, బోధపడదు. అప్పుడే మనకి క్రీస్తు ప్రభు యొక్క బోధలు మనకి అర్థమవుతాయి, బైబిల్ బోధపడుతుంది. లేకపోతే ఏవి కాదు, ఆచార క్రైస్తులు అయిపోతాం, బుద్ధి లేని కన్నికలు అయిపోతాం. బుద్ధి ఎన్నో ఉపమానాలు చెప్పాడు పరలోక రాజ్యం గురించి ప్రభు. కాబట్టి ఇవన్నీ బైబిల్లో ఉంటాయి, అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి తర్వాత ఇక బైబిల్లో మనం చెప్పుకునేది ఏంటంటే ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన చెప్పుకున్నాం. ఆ పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి, క్రొత్త నిబంధనలు ఎన్ని ఉంటాయి, ప్రామాణికమైన ఏవి. సరే, మరి కొన్ని అప్రామాణిక గ్రంథాలు కూడా ఉన్నాయి. ప్రమాణిక తీసివేసినవి, వాటిని అపోక్రిఫా అంటారు. అపోక్రిఫా. ఈ అపోక్రిఫాలో ఉన్నటువంటి పుస్తకాలు ఏమిటి, అవి కూడా కొద్దిగా తెలుసుకోవటం మంచిది. వాటిలో ముఖ్యంగా మనం ఈ రోమన్ క్యాథలిక్స్ ఉపయోగించే బైబిల్లో మరి 7 గ్రంథాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే తెలుసుకోవాలి. మొత్తం 14 ఉండి అపోక్రిఫాలు వేరు చేసినటువంటి పుస్తకాలు, గ్రంథాలు. వాటిలో ఒక 7 పుస్తకాలు ఈ రోమన్ క్యాథలిక్ వారు అంటే ఆర్సిఎం వారు తమ బైబిల్లో చేర్చుకుని 73 పుస్తకాలుగా రాసుకున్నారు. ఈ 7 పుస్తకాలు తీసేసి 66 పుస్తకాలుగా ప్రొటెస్టెంట్ బైబిల్ అనేది మనకు దొరుకుతుంది. మరి 7 పుస్తకాలు వీళ్ళు ఎక్కువగా ఎందుకు పెట్టుకున్నారు? తర్వాత వాడి ప్రొటెస్టెంట్ వాడే బైబిల్లో ఎందుకు చేర్చలేదు? ప్రొటెస్టెంట్ బైబిల్లో మరి ఆ 7 పుస్తకాలు ప్రామాణికం ఎందుకు కాదు? అపోక్రిఫా తొలగింపుపై చరిత్రకారులు ఉండగలన్నటువంటి సాక్ష్యాలు ఏమిటి? అపోక్రిఫా గురించి ప్రశ్నిస్తున్న బైబిల్ విమర్శకులకు ఎటువంటి సమాధానం ఇవ్వాలి? ఈ 7 పుస్తకాలు కాక మరి ఒక 7 పుస్తకాలను ఎందుకు తొలగించారు? వాటి సమాచారం ఏమిటని ప్రశ్నించుకుంటా వెళితే
ఆ మొట్టమొదటిగా అసలు అపోక్రిఫా అంటే ఏంటి అని చూద్దాం. అపోక్రిఫా అంటే, అపోక్రిఫా అనే పదము గ్రీకు మూలమైన అపోక్రిపోస్ అనే పదం నుంచి వచ్చింది. గ్రీక్ పదం ఇది. అపోక్రిపోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. ఆ మాటకు అర్థం ఏమిటంటే దాచబడినది అని అర్థం. దాచబడినది అని అర్థం. ఈ వాక్యానికి సాధారణంగా భావం ఏమనగా, పూర్వకాలంలో కొన్ని మతాల్లో, తత్వశాస్త్రాల్లో అపోక్రిఫా పుస్తకములు అనగా రహస్య పుస్తకములు అనే భావం ఉండేది. ఒక బైబిల్లోనే కాదు, తత్వశాస్త్రాల్లోనూ కొన్ని మత గ్రంథాల్లో కూడా ఈ దాచబడినటువంటి పుస్తకాలు వేరేగా ఉండేవి. అయితే క్రైస్తవ చరిత్రలో అపోక్రిఫా పుస్తకములు అనగా అప్రామాణిక గ్రంథములుగా పరిగణించారు. బైబిలు గ్రంథ నిర్ణయమునందు ప్రాముఖ్యంగా పాత నిబంధన కేనంను సిద్ధపరిచే సమయంలో విశ్వాసమునకు ఆచరణకు అంగీకారమైన పుస్తకాలు మాత్రమే ప్రామాణిక గ్రంథాలుగా ఎంచబడ్డాయి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అది బైబిల్ సెలవిచ్చినట్లుగా దేవుని శక్తిని, ఆయన ప్రభావాలను ప్రత్యక్షపరిచే వాటినే ప్రామాణిక గ్రంథాలుగా పిలిచారు. క్రీస్తు శకం 90వ ప్రాంతంలో జాఫా దగ్గరలో ఉన్న జామ్నియాలో జరిగిన సమావేశంలో కూడా యోధా పెద్దలు, రబ్బీలు సుమారు 70 పుస్తకాలు విడిచిపెట్టారు. జామ్నియా కూటం జరిగింది కదా జాఫా దగ్గర, అక్కడ కూటంలో సుమారు 70 పుస్తకాలు ఇలాంటివన్నీ కూడా పెట్టకూడదని చెప్పి పక్కన పెట్టారు. 70 పుస్తకాల సముదాయముని సూడోగ్రఫీ అని పిలిచారు. ఈ 70 పుస్తకాలను ఏమన్నా సూడోగ్రఫీ అన్నారు. అందులో జూబులీలు, హతసాక్షుల మరణాలు, హానోకు ప్రవచనాలు, 12 మూల పురుషుల నిబంధనలు కలవు. అయితే వాటికి సంబంధించినవి మరో 14 పుస్తకాలు ఉన్నవి. వీటికి సంబంధించినవి వాటిని అపోక్రిఫా పుస్తకాలు అందరూ. వీటన్నిటిని 14 పుస్తకాలని అపోక్రిఫా పుస్తకాలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ పుస్తకాలన్నీ దాదాపు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు రాయబడ్డాయి. బైబిలును లాటిన్ భాషలోనికి తర్జుమా చేసిన సెయింట్ జెరోమ్ ఈ పుస్తకాలను ప్రామాణిక గ్రంథములతో చేర్చుటకు ఇష్టపడలేదు. సెయింట్ జెరోమ్ గారు లాటిన్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఈ బైబిల్ని, ఆయన జెరోమ్ గారు వీటిని ఈ బైబిల్లో చేర్చడానికి ఆయన ఇష్టపడలేదు. అయితే రోమన్ క్యాథలిక్ సంఘం చే నిబంధనలకు ఈ 14 పుస్తకాల్లో నుంచి 7 పుస్తకాలను జత చేయబడ్డాయి. వాళ్ళు మాత్రం ఒక 7 పుస్తకాలని తీసుకున్నారు. కానీ ప్రొటెస్టెంట్లు ఈ అపోక్రిఫా పుస్తకాలను కేనంను అధికారంను తిరస్కరించారు. అది మాకు వద్దు, ఏం వద్దు, మాకు 20 పుస్తకాలు ఉంటే చాలు అని అన్నారు. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ప్రచురింపబడిన కింగ్ జేమ్స్ బైబిల్ ప్రథమ ముద్రణ యందు, మొట్టమొదటిగా కింగ్ జేమ్స్ బైబిల్ ప్రథమ ముద్రణ చేశారు. ఆ ముద్రణ యందు ఈ 14 పుస్తకాలు వేరుగా ముద్రింపబడిను. ఈ 26 పుస్తకాలు ఒక ముద్రణ, ఈ 14 పుస్తకాలు ఒక ముద్రణగా సపరేట్గా ముద్రించడం జరిగింది. ఆ తదుపరి అనగా క్రీస్తు శకం 1629 నుండి ముద్రింపబడిన ఇంగ్లీష్ బైబిల్లో అపోక్రిఫా గ్రంథాలు ప్రచురింపబడలేదు. 1629 నుంచి ముద్రింపబడినటువంటి ఈ పుస్తకాల్లో ఈ అపోక్రిఫా ప్రసక్తి లేదు. ఈ 26 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ విధంగా వీటిని మరి అపోక్రిఫా పుస్తకాలను పక్కన పెట్టడం అనేది జరిగింది. సరే, ఈ అపోక్రిఫా అని చెప్పేసి 7 పుస్తకాలు, 14 పుస్తకాలు, 7 పుస్తకాలు, 14 పుస్తకాలు, 7 పుస్తకాలు ఏమో క్యాథలిక్లు కలుపుకున్నారు, మరి ఇంకొక 7 పక్కన పెట్టేశారన్నారు. అసలు ఏంటయ్యా పుస్తకాలు, ఆ పేర్లు ఏమైనా ఉన్నాయా తెలుసా అంటే తెలుసుకున్నాం. ముందుగా రోమన్ క్యాథలిక్లు బైబిల్లో జత చేయబడిన వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఈ 7 పుస్తకాలు ఏమేమి పుస్తకాలు అయ్యారో రోమన్ క్యాథలిక్ బైబిల్లో తీసుకున్నారా అని అంటే, 1 తోబితు, 2 యోదితు, 3 బారూకు, తర్వాత 4 మొదటి మక్కాబీలు, 5 రెండవ మక్కాబీలు, 6 సొలొమోను జ్ఞాన గ్రంథము, 7 శీరా కుమారుడైన యేసు జ్ఞాన గ్రంథము. ఇది 7 మాత్రం క్యాథలిక్ బైబిల్లో కలుపుకున్నారు. ఏమిటంటే తోబిత్తు, యాదిత్తు, బారూకు, మొదటి మక్కాబీలు, 2వ మక్కాబీలు, సొలొమోను జ్ఞాన గ్రంథం, శీరా కుమారుడైన యేసు జ్ఞాన గ్రంథం ఇవి ఉంటాయి. వెనకాల లాస్ట్లో యాడ్ చేసి ఉంటాయి కానీ పెద్దగా మరి చర్చలో చదివినట్లు ఎక్కడ కనపడదు.
ఎప్పుడెప్పుడు ఉటంకిస్తారు, చూపిస్తారు, చేస్తారు. కానీ నిత్య పఠనంలో, నిత్య బైబిల్ గ్రంథాల్లో కూడా ఉండవు. బుక్లో బైబిల్లో అయితే ఉంటాయి, నేను చూశాను, నా దగ్గర ఉన్నాయి బైబిల్, 2 బైబిల్ ఉన్నాయి. 66 పుస్తకాల బైబిల్ ఉంది, 73 పుస్తకాల బైబిల్ కూడా ఉంది. కాబట్టి ఇవి కాక అపోక్రిఫాలోని మరి 7 గ్రంథాలు ఏమనగా, ఇంకొక 7 ఉన్నాయి అన్నాం కదా, 14లో 7 తీసుకున్నారు, ఇంకొక 7 మిగిలినాయి. అవి ఏంటంటే, మొదటి ఎస్ట్రాస్, రెండవ ఎస్ట్రాస్, ఎస్తేరు అదనపు రాతలు, లేదా 3 పరిశుద్ధ పిల్లల పాటలు, బేలు దేవత డ్రాగను, సూసన్న కథ, మనసే ప్రార్థన. ఈ 7 అదనంగా ఉంటే వాటిని అసలు కంప్లీట్గా ఎవరు తీసుకోవాలి, పక్కన పెట్టేశారు. ఈ విధంగా ఈ 14 పుస్తకాలు అపోక్రిఫా గ్రంథాలుగా పిలువబడ్డాయి. ఈ అపోక్రిఫా చరిత్రను, గ్రంథ సారాంశాన్ని కూడా మనం తర్వాత క్షుణ్ణంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఏది ఈ రోమన్ క్యాథలిక్లు తీసుకున్నటువంటి తోబిది గ్రంథం, యారీదు గ్రంథం, తర్వాత బారుకు గ్రంథం, మొదటి మక్కాబీలు, రెండవ మక్కాబీలు, సొలొమోను జ్ఞాన గ్రంథం, సీరా కుమారుడైన యేసు జ్ఞాన గ్రంథం, ఈ 7, తర్వాత మొదటి ఎస్ట్రాస్, రెండవ ఎస్ట్రాస్, ఎస్తేరు అదనపు రాతలు, 3 పరిశుద్ధుల పిల్లలు, బేతేలు దేవత డ్రాగన్, సూసన్న కథ, మనసే ప్రార్థన. ఇవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఎక్కువ చెప్పినవి జిగ్జాగ్ ఉంటాయి, బుర్రకు అనేది అర్థం కాదు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ పాఠకులారా, ఈ 7వ ఎపిసోడ్ని జాగ్రత్తగా వినండి. విని అర్థం చేసుకోండి. మరి స్నేహితులకి, ఫ్రెండ్స్కి కూడా వీటిని షేర్ చేయండి. షేర్ చేయటం ఏంటంటే తెలుసా, అదొక సేవ, అది కాదు సేవే. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, మరి బైబిల్ చదువుకుని మరి ప్రచారం చేస్తారు, దేవుని వాక్యం తెలియజేస్తారు. మరి అది చేయలేని వారు వింటున్నారు, విన్నవారు కూడా స్నేహితులకి షేర్ చేయటం అనేది, ఇతరులకి షేర్ చేయటం అనేది అది ఒక సేవ లాంటిదే. దానివల్ల మనకు ఆస్తులేం కొలగొట్టుకుపోవు, మన ఎనర్జీ దగ్గర, మనకు డబ్బు నష్టమే రాదు. ఏమి లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం, స్నేహితులకు పంపించుకోవటం. వాళ్ళకి ఇష్టం ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. మీ వంతు బాధ్యతగా రేపు మరి ప్రశ్నించినప్పుడు అప్పుడు ప్రభు అన్నారు చూసావా, మరి ఒక ధనవంతుడు దేశాంతరం పోతూ, ఒకడు 10 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకటికి 1 ఇస్తే వాళ్ళందరూ కూడా వాటిని డబుల్ చేస్తారు. ఒక్కటే ఇచ్చినోడు భూములు పాతిపెట్టి దాచేస్తాడు. నువ్వు కఠినాత్ముడివి, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది పోగొట్టుకున్న అది ఏదంటే నేనేం చెప్పను అని అంటే వాడి దగ్గర నుంచి తీసి ఇంకోటికి ఇచ్చేస్తాడు కదా. అవి బైబిల్లో ఉంది, విన్నారు కదా. అలాగే మనం ఎవరికి మనం విన్నటువంటి సమాచారాన్ని, మనం విన్నటువంటి వాక్యాన్ని ఎవరికి చెప్పకుండా మనలో దాచుకుంటే మనలోనే అణగారిపోద్ది. మన దీపం వెలిగించుకోవాలి, ఇంకో దీపాన్ని వెలిగించాలి. అప్పుడు ఏమవుతుంది, మన దీపం ఆరిపోదు. సుడిగాలిలో అయినా, జడివానలో అయినా ఆరిపోదునే నీ దీపం అంటాడు యేసయ్య గారి మాట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. బైబిల్ చదువుకుని మన జీవితాన్ని ఆ వాక్యం ద్వారా మనకి దీపం వెలిగించుకుని మనలో ఉన్నటువంటి చీకటిని పారదోలితే ఆ దీపం వెలుగుతానే ఉంటుంది. ఎప్పుడు వెలుగుతాయంటే ఈ దీపాన్ని మళ్ళీ ఇంకొకరికి అందించినప్పుడు, ఈ వెలుగు ఇంకొకరికి అందించినప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. ప్రియమైన క్రైస్తవులారా, మరి జాగ్రత్తగా నేను చెప్పే మాట మరి మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. చెప్పవలసిన బాధ్యతగా నేను చెప్తున్నాను. మరి తర్వాత ఎపిసోడ్లో తర్వాత భాగాన్ని మనం చూద్దాం, తెలుసుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుగాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ బైబిల్ చరిత్ర కానీ, వాక్యాలు కానీ మీకు బాగా అర్థం అవును గాక, మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండను గాక. దేవునికి వందనాలు, స్తోత్రాలు.